గబగబ బలరాముడికి కూడా చెప్పలేదు. గురువులకు మాట ఇవ్వడం అన్నా గురువుగారన్నా అంత గౌరవం కృష్ణ భగవానుడికి. ఆయన గబగబా రథం ఎక్కి వెళ్ళిపోయాడంతే, అగ్నిజ్యోత నుండి తీసుకుని వెళ్ళిపోతుంటే వచ్చెద విదర్భభూమికి చొచ్చెద భీష్మకురిని పురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ ఆ డంబు రిపులు వచ్చిన ప్రోలన్ రేల్మిడి వచ్చెద. ఆయన అంటాడు, వచ్చెద విదర్భపురికి, వచ్చేస్తున్నాను విదర్భ దేశానికి, వేల్మిడి తెచ్చేదా, ఆ అమ్మాయిని తీసుకొస్తాను, అడ్డంబురిపులు వచ్చిన బోరన్, యుద్ధంలో ఎవరైనా నా మీద ఎదురించి నిలబడ్డారో వాళ్ళందరినీ సంహరిస్తాను, ఇదిగో వస్తున్నానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, రథం ఎక్కాడు, మహానుభావుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఒక్కడు వెళ్ళిపోయాడనేటటువంటి వార్త తెలిసిందో బలరాముడు గబగబా సైన్యాన్ని తీసుకుని ఆయన కూడా బయలుదేరాడు. కృష్ణ భగవానుడు ఆ కుండిన నగరానికి చేరుకున్నాడు. ఈలోగా శిశుపాలుడు పెళ్లికొడుకు అయిపోయి వచ్చేస్తున్నాడు. కాబట్టి అంతా ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది. ఈలోగా అంతఃపురాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణ భగవానుడు వచ్చాడన్న వార్త తెలిసి ఎంతో సంతోషంగా పైన ఉన్నటువంటి మేడల మీద నిలబడి చూస్తున్నారు. చూసి వాళ్ళు అనుకున్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తద్యంబు వైదర్భయుం తగినీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమి ఇద్దరిని తగులంగట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి మగడవుగాముట చక్రిమ ఈ సుదతికిన్ మా పుణ్య మూలంబున. ఒకానొకప్పుడు తెలుగు గడ్డ మీద ఈ పద్యం రానటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తద్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమి ఇద్దరిని తగులంగట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి. అబ్బా, అసలు ఈ కృష్ణుడికి ఇల్లాలు కావాలి రుక్మిణీదేవి, మా రుక్మిణీదేవికి ఈయన భర్త కావాలి. వాళ్ళిద్దరూ కానీ భార్యాభర్తలు అయ్యారా, బ్రహ్మగారు ఎంత చమత్కారం చేశాడో, వీళ్ళిద్దరినీ ఒకళ్ళ కోసం ఒకళ్ళను పుట్టించాడు అని వాళ్ళన్నారు. వాళ్ళవి ఎంత సహృదయాలో చూడండి. మా పుణ్యాలు కూడా పోసేసుకుని రుక్మిణీకృష్ణులు ఒకటైపోవుగాక, వాళ్ళిద్దరికీ వివాహమగుగాక అన్నారు. ఈలోగా అగ్నిజ్యోతనుడు వెళ్ళాలి రుక్మిణీదేవి దగ్గరికి. ఇంకా పెళ్లి కూతుర్ని చేసేశారు. పాపం ఆ తల్లికి మనసు స్థిమితంగా లేదు, ఏడుస్తోంది, కన్నీళ్లు కూడా తుడుచుకోవట్లేదు, జుట్టు ముడి వేసుకోవట్లేదు, కనీసం ఓ గుక్కెడు మంచినీళ్లు కూడా తాగకుండా బాధపడుతోంది. ఆవిడ మనసులో అనుకుంటోంది, ఘనుడాభూసురుడేగనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆ తల్లి ఘనుడాభూసురుడేగనో, అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో వెళ్ళలేకపోయాడో, నడమ మార్గాశ్రాంతుడై చిక్కెనో, మధ్యలో ఆయాసం వచ్చి ఇంకా వెళ్ళలేక బ్రాహ్మణుడు ఉండిపోయాడో, విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో, అది విని ఏమిటి ఆడపిల్ల ఇలా రాయడం అని కృష్ణుడు తప్పు పట్టాడో లేదా వచ్చాడో, ఆర్యామహాదేవి నన్ను రక్షింప నిరుంగునో ఎరగదో, ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో. ఎవరా ఆర్యామహాదేవి? ఆర్యాస్తుతి అని కామాక్షి అమ్మవారి మీద మూకశంకరులు చేశారు. ఆర్యామహాదేవి అంటే తల్లి పార్వతీదేవి. పార్వతీదేవికే ఆర్యామహాదేవి అని పేరు. పెద్దమ్మ, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మకడు పారడిబుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని చెప్పుకున్న పోతనగారి కులదైవమే ఆ ఆర్యామహాదేవి. ఆ ఆర్యామహాదేవిగా ఉండేటటువంటి నారాయణీ స్వరూపమే యథార్థానికి విష్ణువు. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు శివానందరహరిలో చెప్తారు, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకితామృదంగ బహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో వా తదన్యోధిక అని. పరమేశ్వరుణ్ణి సేవించి 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 నారాయణుడే నారాయణిగా పరమేశ్వరుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందాడు. అసలు యథార్థంగా మాట్లాడినప్పుడు విష్ణు స్వరూపము అమ్మవారు అలంకార ప్రియులు. విష్ణువు పురుష స్వరూపంలో ఉన్న పార్వతీదేవి. పార్వతీదేవి పుంస్వరూపాన్ని పొందితే విష్ణు అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా పిల్లలు పుడితే ఎవరికి పుట్టాలి? ఆడవాళ్ళకు పుట్టాలి. అందుకే విష్ణువు నారాయణీ స్వరూపాన్ని పొంది పరమశివుడిలో సగభాగానికి వెళ్ళిపోతే నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. అప్పుడు ఉండేది ఒక్కటే పదార్థం. అది తెలియక శివకేశవుల జోలికి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెడితే భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళినంత మహాపాపం మనకి సంప్రాప్తమవుతుంది. కాబట్టి
ఆ ఆర్యామహాదేవి తాత్వికంగా చూసినప్పుడు ఎవరో కాదు, కృష్ణ భగవానుడే. ఆ ఆర్యామహాదేవియే పార్వతీదేవి, ఆ ఆర్యామహాదేవియే జగదంబ. కాబట్టి నాకు అమ్మవారి అనుగ్రహం కలిగిందో కలగలేదో, నేను మీకు మొదట్లోనే మనవి చేశాను కదా, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మెడలో మంగళసూత్రం పడ్డం, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఇంట్లో పక్క పిల్లలు తొక్కడం. పిల్లలు తొక్కని పక్క పెద్ద బరువు. పెళ్ళైపోయిన చాలా కాలానికి కూడా పిల్లలు తొక్కలేదనుకోండి పక్కని, ఆ పక్క అలా శుభ్రంగా ఉండిపోయింది అనుకోండి, చాలా బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి. కొంతకాలం బాగుంటుంది, కానీ ఇంటికి మహదైశ్వర్యం ఎప్పుడంటే, అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు వేశాను పక్క, ఇప్పుడు ఎక్కి తెల్లటి దుప్పటి వేశాను, మీ నాన్నగారేమో పక్క మీద దుప్పటి తలగడా గలీబులు తువ్వాళ్ళు బాగుండాలంటారు, మీరేమో ఆ తువ్వాళ్ళు తీసి ఆడతారు, పక్క ఎక్కేస్తారు, తొక్కేస్తారు, ఆ దుప్పట్లు అవన్నీ తగలబెట్టేశారు, ఆ కాళ్ళు చూడండి ఆ బాడి మరకలన్నీ చేసేసారని ఆ పిల్లల్ని పట్టుకుని 2 దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పట్లు మార్చుకున్న కన్నతల్లి ఎవరుందో ఆవిడే మహదైశ్వర్యవంతురాలు. అలా దుప్పటి మార్చవలసిన అవసరం లేకుండా పక్క బాగుంటే ఐశ్వర్యం ఏమిటి ఇంటికి? కాబట్టి పిల్లలు తొక్కని పక్క బరువు అంటారు పెద్దలు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇల్లాలవుతుంది, ఆ తల్లి అనుగ్రహం ఉంటే అమ్మ అవుతుంది. కాబట్టి అమ్మ ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈలోగా రానే వచ్చాడు అగ్నిజ్యోతనుడు. వచ్చి గబగబా రుక్మిణీదేవి దగ్గర నిలబడ్డాడు. భాగవతం దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణ భగవానుడు అగ్నిజ్యోతనుడికి ఎన్ని కానుకలు ఇచ్చాడు అన్న విషయం ఎక్కడ లేదు. ఇంత డబ్బిచ్చాడు, ఇన్ని కానుకలు ఇచ్చాడని ఎక్కడా వ్రాయలేదు. కానీ ఆయనేమని చెప్పాడో తెలుసా అండి రుక్మిణీదేవితో? మిథ్య భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చ నాకు, తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే, సురాసురులడ్డమైన రాక్షస వివాహమునన్కొని పోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. కన్యకా ఆ మాట ఒక్క రుక్మిణీదేవికే కాదు, భక్తులైన వారికి కూడా అన్వయం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మా మెచ్చ భవద్గుణోన్నతిని, నీ యొక్క గుణములను మెచ్చుకున్నాడమ్మా కృష్ణ భగవానుడు. అమేయ ధనావళులిచ్చ నాకు, ఎంత ధనం ఇచ్చాడో తెలుసా? అది తృప్తి అంటే. అసలు ఇచ్చాడని లేదు, అసలు ఈయన పుచ్చుకున్నాడని లేదు భాగవతంలో. కానీ ఎంత తృప్తో, అంత తృప్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో ఆయన పాదములను పట్టి ఉంటాయి తీర్థములు, దేవతాశక్తులు అన్నీ పట్టుకుని ఉంటాయి. అమేయ ధనావళులిచ్చ నాకు, తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే. వచ్చేశాడమ్మా సుదర్శనాయుధుడు. సురాసురులేకమై వచ్చిననైనా, దేవతలందరూ రాక్షసులు కలిసి రాని ఆయన లెక్క పెట్టాడు. రాక్షస వివాహమునన్కొని పోవు నిన్ను, రాక్షస వివాహంలో తీసుకుపోతాడు. రాక్షస వివాహం అంటే తల్లిదండ్రులకి చెప్పకుండా పిల్లని తీసుకెళ్ళడం. కాబట్టి రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. నీ సచ్చరిత్ర, నీ భాగ్యం అన్నీ ఫలించాయమ్మా, నీ అదృష్టం పండింది, వచ్చేస్తున్నాడమ్మా కృష్ణ భగవానుడు అన్నారు. ఇప్పుడు ఈ మంగళకర వార్త విని పొంగిపోయినటువంటి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఏమివ్వాలి? నిజానికి ఏదైనా ఇచ్చిందనుకోండి, ఇస్తే సంతోషపడేవాడు కాడు. నిత్యతృప్తుడైనటువంటి అటువంటి సద్గురువుకి చెయ్యగలిగినది ఒక్కటే ఉంటుంది. నేర్పారు పోతన గారు, మనకి నేర్పింది రుక్మిణీదేవి. మహానుభావ, అటువంటి జలజాసాతను తోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి నన్ను నిలువంబెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనేనేరా, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. భూసురాన్వయమణి, భూలోకంలో ఉండే దేవతాస్వరూపణమైనటువంటి బ్రాహ్మణోత్తముడా, నీవు నా ఆర్తిని చెప్పి పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చావు నా కొరకు. పరమేశ్వరుణ్ణే తీసుకొచ్చినటువంటి నీకు నేనేమివ్వగలను? నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేరా, భగవంతుణ్ణి తీసుకొచ్చి నాకు అందించిన నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను? నేను ఏది చెయ్యలేను. కాబట్టి అంజలి ఘటించదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వది బుద్ధి, 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, సద్బంధువుల యొక్క చింతామణి నీకు నమస్కరిస్తున్నాను అంది తల్లి అగ్నిజ్యోతనుడికి. సంతోషించింది. అమ్మా రేపు శివాలయానికి వెళ్ళి నువ్వు పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించే సమయంలో నిన్ను తీసుకెళ్ళిపోతాడమ్మా అన్నాడు. తల్లిని పెళ్లి కూతుర్ని చేశారు. ఆమె పార్వతీ పరమేశ్వరాలయానికి వెళ్ళి ముత్తైదువులందరితో కలిసి కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి చక్కగా కూర్చుని
ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవికి అభిషేకం చేయించింది. ఉప్పు, మంగళసూత్రాలు, చెరుకు కర్రలు, మంగళద్రవ్యాలు అన్నింటినీ కూడా వచ్చిన సువాసినులందరికీ చక్కగా బహుమానం ఇచ్చింది. వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాన్ని పొందింది. మనము చేస్తాం పెళ్లి కూతురిని. ఆ పెళ్లి కూతురిని చేయడం అనేటటువంటి ఘట్టం ఏ విధమైనటువంటి అర్థం పర్థం ఉండదు దానికి. ఫోటోలు తీయించుకోవడానికి, వీడియో తీయించుకోవడానికి పనికొస్తుంది అంతే, తప్పించి ఎందుకు పనికిరాదు. యథార్థానికి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అలా చెయ్యమని లేదు. పెళ్లి కూతుర్ని చేసిన తరువాత కొంతసేపు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి అంబికని మనసులో ఆరాధన చెయ్యాలి. అమ్మవారిని లోపల భావన చేస్తూ ఉండాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట పరదేవతని ఆరాధన చెయ్యాలి. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిందా మంగళసూత్రం నిలబడుతుంది, సత్సంతానం కలుగుతుంది. చక్కగా 3 తరాలు చూసి భర్త యొక్క పరిపూర్ణమైన ప్రేమని పొంది హాయిగా వృద్ధులైపోయిన తర్వాత కూడా ఆ దంపతులు ముందొస్తే వాళ్ళకి నమస్కారం చేయండి అనిపించుకుని, ఎవరి ఇంట్లో పిల్లలు పుట్టినా ఆవిడ కట్టి విప్పినటువంటి బట్ట అడిగి పట్టండి గర్భశోకం ఎరగని తల్లి ఎంతమంది పిల్లల్ని కనిపించి పెద్ద చేసిందో. అమ్మైంది, నాయనమ్మైంది, అమ్మమ్మైంది. అటువంటి తల్లి కట్టి విప్పిన చీర తిండిన ఆ చీర తెచ్చి ఇంట్లో పసిపిల్లల కింద వేసి పడుకోబెడతారు. అటువంటి స్థితిని పొంది ఆఖరణ హాయిగా అనాయాసంగా భర్త తొడ మీద తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టగలిగినటువంటి అభ్యున్నతి అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆ పరదేవతానుగ్రహం కలగాలి అంటే తప్పకుండా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు చెయ్యవలసినటువంటి విషయాలేమిటో మనకి నేర్పుతున్నారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అన్నాడు. తల్లి పోతన గారికి అసలు మనసు పొంగిపోతుందంతే. ఎలా పడ్డాయో అమృతభాండాల పద్యాలు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్. వాళ్ళే ఇవాల్టి వాళ్ళ నిన్నటి వాళ్ళ? వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం వాళ్ళిద్దరే. ఆ పార్వతీ పరమేశ్వరులే మొదటి దంపతులు లోకంలో. అటువంటి మొదటి దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసి ఆ తల్లి స్వరూపంగా సువాసినులన్నీ చూసి చక్కగా కొంతమంది సువాసినులకి మంగళద్రవ్యాలు ఇస్తారు. సౌభాగ్య వస్తువులోని భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిర్ణయం చేశారు కొన్నింటిని. అటువంటి వాటిని ఎర్రటి పూలు కొప్పులో పెట్టి చక్కగా చెరుకు కర్రలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పెరుగు తీసుకెళ్ళి ఇచ్చి ఇలాంటివన్నీ చక్కగా ఒక పొట్లం కట్టి ఆ సువాసినికిచ్చి ఆమెకి నమస్కారం చేసి పరదేవతా స్వరూపంగా భావించి ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి సువాసిని పూజ చేసి పెళ్లి కూతురు ఓ శివాలయానికి వెళ్ళి చెప్పులేసుకుని శివాలయానికి వెళ్ళింది కాబట్టి వెంటనే లోపలికి వెళ్లకుండా కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి అక్కడ కూర్చుని శివాభిషేకం మౌనంగా చూసి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొంది సువాసిని పూజించి గౌరీ తపస్సు చేసి పెళ్లిపేట్ల మీదకి వెళ్ళాలి. ఇది చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఈ పిల్ల ఆ ఇంటికి వెళ్ళినది లక్ష్మిగా వెడుతుంది. అందుకే ఈ పిల్ల వెళ్ళేటప్పుడు పిల్లను ఒక్కదాన్నే పంపరు, పిల్లతో పాటు ఒక ఆవుని పంపిస్తారు. అందుకే గంధపు చెక్క పెడతారు దానం చేసేటప్పుడు. కన్యాదానం చేసే ముందు పైన గంధపు చెక్క పెడతారు. గంధపు చెక్క పెట్టి దానం చేస్తే అర్థం ఏమిటో తెలుసా అండి? నిజానికి ఈశ్వర దశదానములు చేసి కన్యాదానం చెయ్యాలి, దశదానములు చెయ్యడానికి శక్తి లేని దరిద్రుడను, అందుకని శక్తి లేదు కాబట్టి గంధపు చెక్క పెట్టి దానం చేస్తున్నాను, దశదానములు చేసిన ఫలితాన్ని నాకు ఇయ్యి అని చెప్పడానికి గంధపు చెక్క పెట్టాలి. ఈశ్వరుడు నీకు శక్తి ఇచ్చినా గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేస్తే అంతకన్నా తప్పు ఇంకోట్లేదు. దశదానములు చేసి కన్యాదానం చెయ్యాలి. గోదానం చెయ్యాలి. గోదానం ఎవరికో చేయరు, అల్లుడికే చేస్తారు. అల్లుణ్ణి తీసుకెళ్ళి గోదానం చేసి పరమేశ్వరానుగ్రహం చేత నా కూతురి వివాహం చేసినప్పుడు ఇవన్నీ నేను చేయగలిగాను. ఇగో ఇక్కడే ఉన్నారు మా గోపాలకృష్ణ గారు, వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలబడితే చక్కగా ఇవన్నీ చేసి కన్యాదానం చేసేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు అన్నాడు నాకు. అల్లుడు గారికి ముందు గోవునిస్తారు. ఇస్తే ఈ గోవుతో కలిసి పెడుతుంది. గోవు పరదేవతా స్వరూపం. చక్కగా ఆవు పాలు పితుక్కుని అల్లుడు గారు అభిషేకం చేసుకుంటాడు. ఆ ఆవు పాలు పట్టుకుని గుళ్ళోకి ఎడతాడు. ఆ ఆవు పాలు తాగుతాడు.
బుద్ధిమంతులైనటువంటి పిల్లలు పుడతారు. ఇంటికి వెళ్ళింది అంటే పరదేవతా స్వరూపం మన తరపున ఆ ఇంటికి వెళ్ళి ఎప్పుడూ ఆడపిల్లని కాపాడుతుంటుంది ఆవుగా. అందుకని ఒక గోవుని అల్లుడికి దానం చేస్తే తప్ప కన్యాదానం చేయరు అసలు. చక్కగా ఇవన్నీ చెయ్యవలసినటువంటి ఒక విధి విధానం. పోతన గారు మనకి అందంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోకి ఆ పెళ్లి కూతుర్ని చేసేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చారు. అసలు ఒక నవవధువు అలా తయారై ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఆ తల నిండా ఆ ముత్తైదువులు వేసినటువంటి అక్షతలు, నడుము విరగనటువంటి బియ్యం, ఏ బియ్యం పడితే ఆ బియ్యం తీసుకొచ్చి అక్షతలు ఎవరు పడితే వాళ్ళు కలపకూడదు. నడుము విరిగిపోని బియ్యం ఏరుకొని మృదువుగా పసుపుతో కలపాలి. కలిపితే ఆ బియ్యాన్ని మహాత్ములైన వారు అరిచేతితో పట్టుకుని వారు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒక్కసారి ఆ చేతిని పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద పెట్టి వాళ్ళ ఆ అక్షతలు తీసుకొచ్చి ఆ బ్రహ్మ స్థానమునందు వేస్తారు. వేసి ఆశీర్పూర్వకమైనటువంటి వాక్కు పలికితే ఆనాడు ఆ దంపతులకి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాని ఆశీర్వచనం చేయడానికి ఆయన వస్తూ ఉంటే అయ్యా మీరు ఇట్నుంచుని వేయండి, ఇట్నుంచుని వేయండి అని అలా వేస్తూ ఉండండి, మేము తీస్తూ ఉంటామని వీడియోల పిచ్చి కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. జీవితాల అభ్యున్నతి కోసం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతేకాని మంత్రభాగానికి ఆశీర్వచనానికి తక్కువ స్థానం ఇచ్చి వీడియో జీవితాల్ని కాపాడుతుందని మీరు అనుకోకండి. వీడియో తీయించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దేనికి ఉండవలసిన ప్రాధాన్యత దానికి ఉండాలి. మెడలో రుద్రాక్షమాల ఇంట్లో పెట్టుకుంటున్నారు, చెప్పులు బయటిప్పుతున్నారు, దేని స్థానం దాన్ని. అంతేకాని మంత్రభాగం కన్నా బ్రహ్మస్థానం కన్నా వీడియో గొప్పది కాదు. దేనికి ఇచ్చేది దానికి ఇవ్వకపోతే మన పిల్లల జీవితాలు మనం పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం. భాగవతం వినడం కాదు, భాగవతం రుక్మిణీ కళ్యాణం విన్నవాళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. చక్కగా 4 రోళ్ళు పెట్టండి, ఓ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి చక్కగా దాని మీద ప్రోక్షణ చేయించండి. 10 మంది ముత్తైదువుల్ని తీసుకొచ్చి ఇన్ని పసుపు కొమ్ములు దంపించండి, మంగళప్రదమైనటువంటి కీర్తనలు మ్రోగించండి. చక్కగా శివాలయానికి తీసుకెళ్ళండి, పార్వతీదేవిని కుంకుమార్చన చేయించండి. ఒక్క 10 మంది సౌభాగ్యవతుల్ని పిలిచి, ఇల్లాళ్ళని పిలిచి ఆ సువాసినులకి నమస్కారం చేయమని సౌభాగ్య వస్తువులు దానం చేయించండి. చక్కగా వాళ్ళతో ఆశీర్వచనం చేయించండి. అది శ్రీరామ రక్ష మీ పిల్లలకి, అది వృద్ధిలోకి తీసుకొస్తుంది. అందుకే తల్లి శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేసింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాడికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. అమ్మా, నిన్ను నమ్ముకున్న వాడికి, మనసులో నీ పాదములు పట్టుకున్న వాడికి నాశనం ఉందా? ఒక్కనాటికి లేదు. అటువంటి తల్లివి అమ్మా, నీ పాదములు పట్టుకున్నానమ్మా, హరిన్ పతిచేయుమమ్మా, నాకు విష్ణువుని పతిగా చేయి తల్లి అని ప్రార్థన చేసింది. బయటికి వచ్చింది. ఒక్కసారి ఆవిడ అలా నిలబడి తమ ఎడమ చేతితో ఇలా ముంగురు ఇలా పైకి తీసుకుందిట, అంతే. ఆవిడ సోయగాన్ని చూసి అక్కడ చుట్టూ చేరినటువంటి వీరులందరూ చేతుల్లో ఉన్న ఖడ్గాలు కింద పడేసి ఆవిడ అందం చూసి అసలు అలా లేచి నిలబడగలిగినటువంటి శక్తి కూడా కోల్పోయి నేల మీద పడిపోయారన్నారు పోతన గారు. ఆవిడ అటు ఇటు చూసింది, ఎక్కడున్నాడు కృష్ణ భగవానుని. ఈ ధూర్తుల కోసం కాదు ఆవిడ చూసింది. అంతే ఆయన కనబడ్డాడు. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవేంద్రావలగ్ను జారుతరవచ్చు నవాంబోజదలాక్షు విశాలవచ్చు నగారాతి గజేంద్రహస్తుని బబాహుంచక్రి పీతాంబరున్ ఘనభూషాంబరధరున్ కృష్ణు దివ్యాంబరున్. ఆయన్ని చూసింది. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు, చక్కగా మెడలో ఒక పుష్పమాల వేసుకున్నాడు. ఆ గుర్రబండిని దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక్కసారి చెయ్యిచ్చాడు, పైకెత్తాడు, బండిలో పెట్టుకున్నాడు. బండిలో పెట్టుకుని ఆ రథాన్ని గబగబా తోలుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఏం జరిగిందో తెలుసుకుని తెలివొచ్చే లోపల రథం వెళ్ళిపోయాడు. లేచారు. అయ్యయ్యో గొల్లవాడు కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడు, పట్టుకోవాలన్నారు. గబగబా వెళ్ళారు. శిశుపాలుడిని పెళ్లి కొడుకుని చేశారు, బొగ్గం చొక్కెట్టారు, ఎక్కడో కూర్చున్నాడు, పాటలు వింటున్నాడు. వాళ్ళు లేచాడు, నాకు కావలసిన భార్యని కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడు అన్నాడు. రథం వేసుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. పరమాత్మ తలుచుకుంటే పెద్ద లెక్క. పాంచజన్యాన్ని పూరించారు, బాణములను విడిచిపెట్టారు. కొన్ని వేల మంది నిహతులై పడిపోయారు. ఓడిపోయిన శిశుపాలుడు ఏడుస్తూ జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి వాణ్ణి నమ్ముకుంటే అలాంటి ప్రబోధమే ఉంటుంది. జరాసంధుడు అన్నాడు, బ్రతకవచ్చు నోడల ప్రాణంబులుండినా బ్రతుకుగలిగేనేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, వగచ వలదు చేయించ వలదు. ఊరే ఎంత అదృష్టవంతుడు రా, బతికిపోయావురా. కృష్ణుడి చేతిలో చచ్చిపోవాలి అసలు నీకున్న సమర్థతకి.
అలాంటి వాడివి బతికి బట్టగట్టి బయటికి వచ్చావు. బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండినా బ్రతుకు కలిగేనేని భార్య కలదు, ఆవిడ కాకపోతే ఇంకొత్తి దొరుకుతుంది. అది ఆయన చెప్పినటువంటి ప్రబోధం. కాబట్టి బ్రతుకు కలిగేనేని భార్య కలదు, బతికి తీవు భార్య పట్టు దైవమెరుగు, వగచవలదు చైద్యవలదు వలదు. అసలు నువ్వు బతికేవు, సంతోషించరా, ఏడవకన్నాడు. పాపం ఏడుస్తూ ఆయన సరే తన రాజ్యానికి తాను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. తన మాట నెగ్గలేదన్న క్రోధంతో రుక్మి ప్రతిజ్ఞ చేశాడు. నేను వెడుతున్నాను, కృష్ణుణ్ణి ఓడించి సంహరించి రుక్మిణిని వెనక్కి తీసుకొచ్చి రుక్మికిచ్చి వివాహం, శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తాను. అలా కాని చెయ్యలేకపోయినా ఇక నేను వెనక్కి తిరిగి రానన్నాడు. గబగబా వెళ్ళాడు. కృష్ణ భగవానుడు ముందెళ్ళిపోతుంటే ఆయన్ని చూసి ఓ పెద్ద నిందతో కూడినటువంటి వాక్యములు పలకడం మొదలుపెట్టాడు. మా సాటి వాడివా మా పాప కొనుపోవ, ఏ పాటి కలవాడ వేది వంశము ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి ఎయ్యదినడుబడి ఎవరెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయ చేకొని కాని మరలిరావు, నిజరూపమున తేలు వసుదేశుడవు కావు, నీకు వావిలేవు, కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖీ శిఖా సమానసిత శిలీముఖంబుల గర్వమెల్ల కొందు కలహమందు అన్నాడు. పరమేశ్వరుణ్ణి పట్టుకుని నింద చేసినారి స్తోత్రమైంది. మాసాటి వాడివా మా పాప కొనిపోవ, ఏ పాటి కలవాడ వేది వంశము ఎంది జన్మించితివి, ఎక్కడ పెరిగితి అయ్యది నడిబడి ఎవరెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయ చేకొని కాని మరలిరావు, నిజరూపమున శత్రు నివహంబుపై పోవు, వసుధేశుడవు కాని వావిలేవు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. నిజమే, పరమేశ్వరుడికి గుణాలు ఏమిటి, పరమేశ్వరుడికి కులం ఏమిటి, పరమేశ్వరుడికి పుట్టుకేమిటి, పరమేశ్వరుడి యొక్క వైభవం తెలిసిన్నవాడెవరు? అందుకని ఆయన బాహ్యంలో నింద చేస్తున్నా నిజానికి అది పరమేశ్వరుడి పట్ల స్తోత్రమైంది. ఆ కృష్ణ భగవానుడు చూశాడు, చంపేస్తాను, అధిక ప్రసంగం చేస్తున్నాడు, చంపేస్తున్నాను అన్నాడు అని ఆయన ధనస్సు ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తుంటే నవవధువు ఆ పెళ్లి కూతురు ఇప్పటిదాకా ఎప్పుడూ దగ్గరగా ఇలా తల ఎత్తి కృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందము చూడనటువంటి రుక్మిణీదేవి ఆ కృష్ణుడి ముఖం చూస్తూ, ఆ రథం వేగంగా వెడుతుంటే ఆయన చేసిన యుద్ధం చూస్తూ పొంగి పరవశించిపోతోంది. ఇంత గొప్ప భర్తని తన అన్నగారిని చంపడానికి బాణప్రయోగం చెయ్యబోతుంటే ఎంతైనా చెల్లెలే కదండి, గభాలన కూర్చుని ఆయన రెండు కాళ్ళు పట్టుకుంది. ఆ కృష్ణుడు ఆ రుక్మిణి చంపడం మానేసి, కానీ ఇన్ని ప్రగల్భాలు పలికాడు కాబట్టి తీసుకొచ్చి ఉత్తరీయంతో రథచక్రానికి వేసి కట్టేసి రేవుల వారం గొరిగి అంటారు. అంటే తల మీసం గడ్డం సగం గొరిగేశాడు. అంటే ఉన్నాడా చచ్చిపోయాడా అంటే అవమానం చేత చచ్చిపోయినట్టు లెక్క, బతికున్నాడు కాబట్టి ఉన్నాడని లెక్క. అంటే చచ్చిపోయిన వాడితో సమానం. పాప తల్లి బాధపడింది, అయ్యో నా అన్నగారికి ఇంత అవమానం చేస్తారా అని. బలరాముడు వచ్చాడు, ఓదార్చాడు, అయిపోయింది. ఆ తర్వాత ఆ రుక్మి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వెనక్కి వెళ్ళడం మానేసి అక్కడే భోజకటకము అనే రాజధానిని నిర్మించుకుని రాజ్య నిర్మాణం చేసుకుని అక్కడే ఉండిపోయాడు. వెనక్కి వెళ్లకుండా ఈ రుక్మిణీదేవిని తీసుకుని కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి చేరిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.